నమస్తే 2009లో బాణం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు నారా రోహిత్. మళ్ళీ దాదాపు 6 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రతినిధి 2 మూవీతో. అయితే ప్రతినిధి మూవీ 2014లో ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానికి సీక్వెల్గా ఇప్పుడు ప్రతినిధి 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ను చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో డైలాగ్స్ చూస్తుంటే ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందా అని అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ ట్రైలర్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి దుర్గా గారు. సో నారా రోహిత్ మూవీ వస్తుందంటే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. ఆయన చూస్ చేసుకునే కథలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రతినిధి 2 మూవీతో ఆయన రాబోతున్నారు. ప్రతినిధి 1కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, మరి ప్రతినిధి 2 చూస్తుంటే ట్రైలర్ అయితే కొన్ని రాజకీయ అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది అంటారు? ప్రతినిధి 2 ఆ టైటిలే బాగుంది చెప్పాలంటే. అంటే ప్రతినిధి ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు, ఎవరికైనా అతను ప్రతినిధి అంతే. సో ఇక్కడ ఈ కథ తీసుకుంటే మనం ప్రతినిధి హిట్ అయింది, అప్పుడు ప్రతినిధి 2 వస్తున్న ఈ సిచ్యువేషన్ చాలా బాగుంది. కరెక్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ వేడెక్కుంది. ఈ సందర్భంలో ఈ సినిమా రావటం చాలా సముచితంగా ఉంది నన్ను అడిగితే. ముఖ్యంగా ఈ ప్రతినిధి 2లో నారా రోహిత్ గారు ఒక టీవీ ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. అంటే పొలిటికల్ రిపోర్టర్ అని మనకు అర్థమవుతుంది. కథ కూడా పొలిటికల్, అంటే రాజకీయ నేపథ్యంతో సాగే కథ అని చెప్తున్నారు. అంటే ఊహాజనితమైనప్పటికీ కొద్దిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వీటిని నేపథ్యంలో ఈ కథ తీసుకున్నారు అని తెలుస్తోంది మనకి. సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికీ రాజకీయ నేపథ్యంతో చాలా స్టోరీసే వచ్చినాయి. ఈవెన్ మొన్న వైసీపీ పార్టీ తరపు నుంచి కూడా వ్యూహం కావచ్చు, ఇలాగే కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఈ ప్రతినిధి 2 మూవీలో అంటే రేపు ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఏపీ ప్రజలను ఆలోచింపజేసే కోణం ఏమైనా ఉంటుందంటారా? డెఫినెట్గా. ఇప్పుడు అందులో ఉండే డైలాగ్స్ అంటే టీజర్లో మనం వింటే అజయ్ ఘోష్ అనే ఆయన అక్కడ ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేశారు. అతను ఇంటర్వ్యూ చేసే సందర్భంలో నారా రోహిత్ అంటే ఒక రిపోర్టర్ క్యారెక్టర్లో అతను అడుగుతాడు, మీ రాష్ట్రం అప్పు ఎంత ఉంది సార్, ఈ రాష్ట్రం అప్పు ఎంత ఉంది అంటాడు. అన్నప్పుడు 5 లక్షల కోట్లు అంటాడు. 5 లక్షల కోట్లు ఎట్లా తీరుస్తారంటే దాందే ఉంది, అభివృద్ధి ఉంటే తీరుస్తాము అంటాడు. అభివృద్ధా, అదెక్కడా అన్నప్పుడు అది లింక్ అవుతుంది మనకి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రస్తుతం అక్కడ లింక్ అవుతోంది. సో ఈ రకంగా అందులో ఉండే డైలాగ్స్ అవి కూడా ప్రజలను ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. సో ఇదంతా అంటే కనెక్ట్ అవుతారు ప్రజలు తప్పకుండా. ఇది కూడా అంటే సినిమా విజయానికి ఈ డైలాగ్స్ కూడా చాలా మటుకు దోహదపరుస్తాయి. సో ఈ మూవీలో నారా రోహిత్ విషయానికి వచ్చినట్టయితే ఆయన ఇంతకుముందు జర్నలిస్ట్గా ఎప్పుడు చేసిన క్యారెక్టర్లు అయితే మనం ఎప్పుడు చూసిన సందర్భం లేదు. ఆ మధ్యకాలంలో ఆయన కొంచెం లావు కూడా అయినట్టు గుర్తు, మళ్ళీ ఇప్పుడు సన్నగా అయిపోయారు అనుకోండి. సో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఒక సినిమా రిపోర్టర్గా సామాజిక అంశాలను ఎలాంటి అవినీతి జరుగుతుంది ఇదంతా బయటపెట్టే విధంగా ఉంటుందంటారా? ఏమైనా సస్పెన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందంటారా ఈ మూవీ? సస్పెన్స్ అయితే మనకు అర్థం కావట్లేదు. అంటే ఆ రకంగా మనకి టీజర్లు ఎక్కడ కనిపించలేదు నాకు తెలిసి. కానీ నారా రోహిత్ అంటే 6 ఏళ్ళు విరామం తీసుకున్నారు ఆయన. కానీ అతను తీసుకున్న కథలన్నీ ఇంతకు ముందు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ప్లస్ చాలా చక్కగా అందరికీ కనెక్ట్ అయ్యాడు అబ్బాయి. అంటే ఒక మన ఇంట్లో ఒక పిల్లాడు ఉంటే ఎట్లా ఉంటాడు, ఒక సాదాసీదాగా చాలా చక్కగా అతను చేశారు. గ్యాప్ వచ్చి మీరు చెప్పినట్టుగా లావ్ అయ్యారు, కానీ ఈ సినిమా కోసం అతను తగ్గినట్టుగానే కనిపిస్తున్నారు. స్లిమ్గా ఉన్నారు. అంటే ఆ రిపోర్టర్ లుక్కి తగ్గట్టుగా కళ్ళజోడది పెట్టుకుని ఆ ఎటైర్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. సో అదొకటి. తర్వాత ఇందులో మనకి సస్పెన్స్ ఉందా లేదా అని మనకు తెలియదు, కానీ ఎక్కడికక్కడ ఏ డైలాగ్ తీసుకున్నా కూడా ప్రజలను ఆలోచింపజేసేదిగానే ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఓటు ఇంట్లో ఒళ్ళు విరుచుకుని బయటకు రండి, వచ్చి ఓటు వేయండి, ఓటు వేయకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి లేదా చచ్చిపోండి, ఇలాంటి డైలాగ్స్ కూడా అందులో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఇప్పుడుండే సిచ్యువేషన్ ఏంటంటే ఈసారి ఎలక్షన్స్లో ప్రత్యేకత మనకి యువత, ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మనకి చాలామంది ఉన్నారు. లక్షల కోటి వరకు ఉన్నారు తప్పకుండా. అందుకని ఈ సినిమా యువతకు కూడా చాలా బాగా నచ్చుతుంది. యువత ఇప్పుడు ఓటు వేసే ఫస్ట్ టైం ఓటేస్తారు వాళ్ళు. ఈసారి ప్రత్యేకత మనకి ఎలక్షన్స్లో అదొకటి ఉంది కాబట్టి ఈ సినిమా యువతకు కనెక్ట్ అవుతుంది. అందులో మనకు అసలు రిపోర్టర్ అంటే ఎప్పుడూ కూడా అందరికీ నచ్చే పాత్ర అది. ఎంత కాదనుకున్నా మనకి రాజకీయాలు నచ్చుతాయి, జనాలకి ఇష్టం అది. రాజకీయాలు లేకుండా, పేపర్ లేకుండా, ఒక వార్తా ఛానల్ లేకుండా ప్రజలు ఉండలేరు.
ఆ రకంగా చూసుకున్నప్పుడు అందులో యువతను కూడా ఆకర్షించేలా ఉంది కాబట్టి ఈ సినిమా 200% సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మొన్న ఈ మధ్య వివేక మూవీ ఒకటి రిలీజ్ అయింది. సో ఆ మూవీకి వైసీపీ పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ మూవీని ఎందుకు రిలీజ్ చేశారు, స్టాప్ చేయండి ఇట్లా. సో ఇప్పుడు మరి ఈ మూవీ కూడా రేపు ఏప్రిల్లో థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఒకప్పుడు చూసుకుంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్కి అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భం, వాళ్ళ మూవీస్ కూడా ఆడకుండా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరి ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని? అంటే ఇక్కడంతా మనకి నెగిటివిటీ కనిపించట్లేదమ్మా. ఇది వాస్తవ పరిస్థితులు తీసుకున్నారు తప్ప, ఇప్పుడు వివేకం సినిమా అంటే అక్కడ ఉండే కథ వేరు. అది ఒక రకంగా ఇప్పుడు అధికార పక్షంలో ఉండే వాళ్ళకి ఇబ్బందికరం అది. ఇది కొంచెం అధికార పక్షానికి ఇబ్బంది అయినా కూడా ఇది వాస్తవంగా ఉన్నాయి. ఇంతకుముందు ఎన్నో రాజకీయ సినిమాలు వచ్చాయి మనకి. ఇంతకంటే మరి ఎన్టీఆర్ గారి మీద కూడా తీశారు. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్నట్టుగా సినిమాల్లో ఇవన్నీ సహజం. నాకు తెలిసి ఎటువంటి వ్యతిరేకత వస్తుందని నేను అనుకోవట్లా. ఒక రకంగా ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అంత ప్రతికూల పరిస్థితులు ఏమి ఉండవని అనుకుంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.